హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన ఛానల్లో పెద్దగా కష్టపడకుండా అప్పటికప్పుడే ఇన్స్టెంట్గా తయారు చేసుకునే మామిడికాయ తీపి పచ్చడిని సంవత్సరం పాటు నిల్వ ఉండేలా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. తీయగా పుల్ల పుల్లగా కాస్త కారం కారంగా ఉండే ఈ మామిడికాయ తీపి పచ్చడి పెట్టుకోవడానికి నేను 4 మీడియం సైజులో ఉండే మామిడికాయలు తీసుకున్నాను. ఈ పచ్చడికి తీసుకునే మామిడికాయలు లేతగా ఉండకూడదు, పుల్లటి మామిడికాయలు కూడా తీసుకోకూడదు. కొంచెం ముదిరినవి, పులుపు తక్కువగా ఉన్న మామిడికాయలు తీసుకుంటే ఈ పచ్చడి బాగుంటుంది, ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు వీటిని శుభ్రంగా కడిగి పైన పొట్టును క్లీన్ చేసి ఇలా సన్నగా తురిమి తీసుకోవాలి. ఫ్రెండ్స్, చూసారు కదా, నేను మామిడికాయలన్నీ ఇలా తురిమి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ మామిడి తురుముని కొలుచుకోవాలి. దానికోసం ఏదైనా ఒక మెజరింగ్ బౌల్ తీసుకుని మామిడి తురుము మొత్తం బౌల్లో వేసుకుని కొలుచుకోండి. నేను తీసుకున్న 4 మామిడికాయలకి ఈ కప్తో 1 కప్ మామిడి తురుము అయింది. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని మామిడి తురుము మొత్తం వేసుకోవాలి. మనం ఏ కప్తో మామిడి తురుము తీసుకున్నామో అదే కప్తో 1 కప్పు షుగర్ వేసుకోవాలి. మామిడికాయ పులుపు తక్కువగా ఉంటే ఈ కొలత సరిపోతుంది. పులుపు ఎక్కువగా ఉన్న మామిడికాయలు తీసుకుంటే మాత్రం ఇంకాస్త షుగర్ వేసుకోండి. ఈ పచ్చడి బెల్లంతో చేసేదానికంటే షుగర్తోనే బాగుంటుంది. ఇప్పుడు షుగర్ మొత్తం ఇందులో కలిసేలా ఒక్కసారి గరిటెతో బాగా కలుపుకుని ఈ ప్యాన్ని స్టవ్ మీద పెట్టి లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇది ఉడకడానికి కొంచెం ఎక్కువ టైమే పడుతుంది, ఎందుకంటే షుగర్ అంతా కరిగేటప్పటికి ఇది బాగా పలచగా అయిపోతుంది. ఫ్రెండ్స్, చూడండి, ఇలా షుగర్ మెల్ట్ అయిన తర్వాత ఇంత పలచగా ఉన్న ఈ మిశ్రమం మొత్తం లో ఫ్లేమ్లో దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టి ఉడికిస్తే అడుగునంతా మాడిపోయి పచ్చడి టేస్ట్ బాగుండదు. ఇలా లో ఫ్లేమ్లోనే గరిటెతో మధ్య మధ్యలో కలుపుకుంటూ దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకుందాం. ఫ్రెండ్స్, చూడండి, ఇదైతే చాలా వరకు ఉడికిపోయింది కదా. ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. మామిడికాయ పులుపుని బట్టి సాల్ట్ పడుతుందండి. నేను తీసుకున్న ఈ మామిడికాయలకి 1.5 స్పూన్ సాల్ట్ వేసాను. అలాగే 1/2 స్పూన్ పసుపు వేసుకుని 1.5 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోవాలి. కారం మరి ఎక్కువ అయితే పట్టదు, నేను వేసిన ఈ కారం సరిపోతుంది. కారం కొంచెం ఎక్కువగా తినేవాళ్ళైతే ఇంకాస్త వేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ ఇందులో కలిసేలా గరిటెతో బాగా కలుపుకుని లో ఫ్లేమ్లో ఉడికించుకోండి. ఇలా కలిపేటప్పుడు ఇదంతా పైకి చిమ్మి చేతి మీద పడే అవకాశం ఉంటుంది, జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్రను ఈ విధంగా పలుకులుగా వేసుకోవడం వల్ల తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ బాగుంటుంది. ఈ విధంగా ఇష్టపడని వారు 1 స్పూన్ జీలకర్ర పొడైనా వేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా గరిటెతో కలుపుకుంటూ తీగపాకం వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇదైతే చాలా వరకు ఉడికిపోయిందండి. ఇప్పుడు పాకం వచ్చిందో లేదో చెక్ చేసుకోవడం కోసం గరిటెను ఒకసారి బయటికి తీసుకుని ఇలా చేత్తో చూసినప్పుడు చేతికి జిగురుగా తీగలా రావాలి. ఇదైతే ఇంకా తీగపాకం రాలేదండి, ఇంకొక 5 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది. లో ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ కాస్త దగ్గరగా అయిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి చెక్ చేసుకుందాం. ఫ్రెండ్స్, చూడండి, ఇదైతే మనకి తీగపాకం వచ్చింది కదా. ఇలా చూసినప్పుడు చేతికి జిగురుగా వీడియోలో కనిపిస్తున్నట్టు ఇలా తీగలా వస్తే ఇది ఉడికిపోయినట్టే. మరీ ఎక్కువసేపు ఉడికినా బాగా గట్టిగా అయిపోతుందండి. ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మాత్రమే స్టవ్ ఆఫ్ చేసుకుని బాగా చల్లారిన తర్వాత గాజు సీసాలో కానీ లేదా ప్లాస్టిక్ డబ్బాలో కానీ వేసుకుని స్టోర్ చేసుకుంటే ఈ పచ్చడి సంవత్సరం అంతా పాడవకుండా ఫ్రెష్గా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టే పని లేదండి, మీరు బయట పెట్టుకున్నా కూడా ఈ పచ్చడిని ఎక్కువ రోజులు నిల్వ పెట్టుకోవచ్చు. తీయగా పుల్ల పుల్లగా కాస్త కారం కారంగా ఉండే ఈ మామిడికాయ తీపి పచ్చడి ఇడ్లీ, దోశ, చపాతీ, రోటీస్లోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది.
మీకు వీలైతే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ విలువైన కామెంట్ని నా కామెంట్ బాక్స్లో తెలియచేయడం మర్చిపోవద్దు. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.